విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా ఉత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు ఈవో శ్రీనానాయక్ తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించిన యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్న ఈవో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి వేడుకలను విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. కొత్త యాప్ ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన సులభమైన దర్శనం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా 500 రూపాయల టికెట్లు రద్దు చేసి వీఐపీలకు ఉదయం గంట సాయంత్రం గంట కేటాయించామంటున్న దుర్గగుడి ఈవో సీనానాయక్తో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? ఏర్పాట్లపై మనతో మాట్లాడటానికి ఈవో సీనానాయక్ గారు ఉన్నారు. సార్, ప్రతి ఏడాది ఉత్సవాలు చేస్తున్నారు. ఈసారి అమ్మవారికి సంబంధించి 11 రోజులు 11 అలంకరణలు ఏర్పాట్ల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జై కనకదుర్గాయ నమః. దసరాకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఉధృతంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. ముఖ్యంగా మేము ముందుగా వీవీఐపీస్ అందరికీ కూడా మంచి ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడము, ఘాట్లలో ఏర్పాట్లు, తర్వాత క్యూ లైన్స్ ఏర్పాట్లు అన్నీ కూడా గౌరవ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు సిపి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మా ఇంజనీరింగ్ అథారిటీ కావచ్చు, తర్వాత మనకు అన్నప్రసాద్ బిల్డింగు, లడ్డు ప్రసాదం బిల్డింగ్ ఏదైతే ఉన్నాయో వాటిలోనే ఈసారి 50% మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని. ఏది ఏమైనా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు వాతావరణం కూడా కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగా వాతావరణం అనుకూలిస్తే ఇన్ టైంలోనే మనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి వీలవుతుంది. వాతావరణం అంటున్నారు, వర్షాలు పడుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు అంటే కొండ ప్రాంతం కావడంతో అక్కడ కొండ చర్యలు పడకుండా ఈసారి ఎప్పటిలాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? ఒకటి అది ఆల్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకున్నాము. కొండ చర్యలు ఏవి పడకుండా మనకు ఆల్మోస్ట్ అక్కడ గ్రౌటింగ్ అన్నీ అయిపోయింది. దానికి సంబంధించిన మెష్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది కాదు మెయిన్ మనకేంటంటే వర్షం వస్తూ ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆటంకం కలుగుతుంది. ఏదేమైనా అంత తరోగా ఉన్నాం. 100% ఏర్పాట్లు ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తాం. సార్, ప్రతి ఏడాది ఉత్సవాలు జరుగుతాయి. సదుపాయాల విషయంలో ఎక్కడొక సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తాయి. ఈసారి అలాంటి వాటిని మీరు ఎలా గుర్తించారు? వాటిని అధిగమించేందుకు చర్యలు ఏ విధంగా? ఈసారి ఏంటంటే ప్రతి దగ్గర కూడా మనకు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కావచ్చు, లేకపోతే వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, క్యూ లైన్స్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏమి కావాలన్నా కానీ మనకు కంట్రోల్ రూమ్లోకి చూసుకునే యాక్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా 99.99% ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ముందుగానే. హాల్టింగ్ పాయింట్స్ నుంచి నేరుగా క్యూ లైన్లోకి రావటం, క్యూ లైన్లో దర్శనం చేసుకోవటం, తిరుగు ప్రయాణం, ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు హాల్టింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు మనకు సీతమ్మ వారి పాదాలకు సంబంధించిన మెయిన్ హోల్డింగ్ ఏరియా అది. అక్కడ దాదాపుగా మనకు అట్ ఏ టైము ఒక 8,000 నుంచి 10,000 మందికి మనం హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న గ్రౌండ్ ప్రిపేర్ చేశాం. తర్వాత అక్కడ నుంచి విఎంసీకి రైట్ సైడ్ మార్కెట్ సైడ్ కూడా అక్కడ ఒక 3,000 to 5,000 పిలిగ్రిమ్స్ని మనం హోల్డ్ చేయడానికి అదనంగా మూలా నక్షత్రం రోజు. అదేవిధంగా మనకు భవానీ ఘాట్ ఒకటి ఉంది. దెన్ పున్నమి ఘాట్ పక్కన కొద్ది ఏరియా కూడా తీసుకున్నాం. సో ఆ విధంగా ఎక్కడికెక్కడ మనకు మేజర్గా హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఈవెన్ మనకు మా వినాయక మందిరం నుంచి అప్ టు చినరాజు గోపురం వరకు టోటల్ క్యూ లైన్లోనే దాదాపుగా 8,000 మందిని మనము హోల్డ్ చేయగల కెపాసిటీ. సో ఆ విధంగా ఎక్కడికెక్కడ అంచనాలు వేసుకుంటూ అప్పటికప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఏ విధంగా మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. టికెట్ల విషయంలోకి, ఎందుకంటే దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించిన ఏ రకాలమైన టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 500 రూపాయల టికెట్లకు సంబంధించి కొంత విఐపీలు తాకిడి ఉన్న నేపథ్యంలోని ఆ టికెట్లో వచ్చే భక్తులు కూడా కొంత ఇబ్బంది పడారు. అలాంటి వాటికి ఎలాంటి అధిగమిస్తారు? ఈసారి ఆ సమస్య ఎదురు కాదు. ఎందుకంటే మనకు సామాన్య భక్తులకు మనం పెద్దపీట వేస్తున్నాం. పూజల విషయం కావచ్చు, తర్వాత ప్రత్యక్ష పూజలు, పరోక్ష పూజలు కావచ్చు, ఈవెన్ దర్శనం గురించి కూడా కావచ్చు. సో ఈ 500 టికెట్ క్యూ లైన్ ఏదైతే ఉందో అసలు 500 టికెట్ క్యూ లైన్ తీసేసి 300 వాళ్ళు 500లో వస్తారు, 100 వాళ్ళు 300లో వస్తారు. ధర్మదర్శనం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇంకా తొందరగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము. అది కూడా మనం ఈసారి ఏదైతే విఐపీ ఉన్నారో ఆ విఐపీకి కూడా మనం ఉదయం ఒక 2 hours, మధ్యాహ్నం తర్వాత ఒక 2 hours స్లాట్ బుక్ చేసేసాం.
ఆ స్లాట్లో వస్తే తప్ప రిమైనింగ్ స్లాట్లో ఎక్కడ కూడా మేజర్గా సామాన్య భక్తులకే మనం 500 క్యూ లైన్లో ఉంటారు. సో 500 క్యూ లైన్ అనేది ఆ రోజు 500 క్యూ తీసుకోము, డబ్బులు కూడా తీసుకోము. 500 ఈ 11 days అసలు ఉండదు. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా మేజర్గా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం కల్పించినట్టు ఉంటుంది. సార్ ఫైనల్లీ మూలా నక్షత్రం చాలా కీలకము. ఆ రోజు సీఎం గారు ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తబోతున్నారు, ఆ రోజు ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు? ఆ రోజే మెయిన్ మనకు మేజర్గా ఉండే ఏర్పాట్లలో భక్తులకు సంబంధించి క్యూ లైన్ అదనంగా ఇంకొకటి వేసుకోవడం, తర్వాత ఆ రోజు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదర్ ఫెసిలిటీస్ ఏదైనా కావచ్చు, అదనంగా ఆ రోజు సిబ్బంది అన్నీ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అంతరాలయ దర్శనం ఎవరికి ఉండదు. ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు, వారు పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళిపోయిన తర్వాత ఏ విఐపి కానీ ఎవరు వచ్చినా కానీ ఆ రోజు మాత్రం అది ఒకటికి చేసుకుంటే త్వరగా అది బయటపడుతుంది. సార్ ఫైనల్లీ భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆలయ ఈవోగా దసరా ఉత్సవాలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు మీరు ఇచ్చే సూచన ఏంది? దర్శనానికి సంబంధించి వాళ్ళు ఏ మార్గంలో రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై భక్తులకు సంబంధించి ఒకటే గమనిక అండి, ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే నవరాత్రి ఉత్సవాలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంలో మనకు పైనుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందుకనే మనము పరోక్ష సేవలు ఇంటి దగ్గర నుంచి చూసుకునేటట్టు ఈవెన్ లాస్ట్ టైం ఒక్కొక్క పూజకు 3000 ఉంటే ఈసారి 1500కు తగ్గించారు. అండ్ ఈసారి 500 టికెట్టే లేకుండా చేసి, ఎందుకంటే వీఐపీల వల్ల 500 టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు క్యూలో ఇబ్బంది పడుతున్నారని తెలిసి 500 క్యూ లైనే లేకుండా సామాన్య భక్తులకు 500 క్యూ లైన్లో వచ్చేటట్టు చేస్తున్నాం. సో హోల్డింగ్ ఏరియాస్ పెంచాం, తర్వాత ఈసారి ఫెసిలిటీస్ కూడా ఎక్కువ పెంచాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనకు మొబైల్లోనే ఉండేటట్టు అన్నీ కూడా మొబైల్ని అప్డేట్ చేయడం, అంటే మనకు యాప్ ఇవ్వడం జరిగింది, మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. భక్తులు రైల్వే స్టేషన్ నుంచి ఏ ఫెసిలిటీ ఎక్కడుంది, లడ్డు ప్రసాదం విక్రయం ఎక్కడుంది, టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఘాట్లు ఎక్కడున్నాయి, రోడ్డు ఎలా కనెక్టివిటీ ఎలా ఉంది, ఈవెన్ వెహికల్ మీద వచ్చినా, నడుచుకొని వచ్చినా, బస్సు ట్రైన్ మీద వచ్చినా ఎలా అనేది ప్రతిదీ కూడా ఫ్రెండ్లీ యూజర్గా చేసుకునేటట్టు మనము ఐటీని దృష్టిలో పెట్టుకుని ఐటీ ద్వారా సామాన్యమైన భక్తులకి, తర్వాత ఎడ్యుకేటెడ్ ఎవరైనా మొబైల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక యాప్ లాంటిది ఏదైనా పెడతాం జరిగిందా? అది బహుశా రేపు కాదు ఎల్లుండి మేము లాంచ్ చేస్తాము యాప్. తర్వాత ఈ పూజా టికెట్లన్నీ కూడా ఎల్లుండికి మేము లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేది కూడా ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. ఖచ్చితంగా భక్తులు ఈసారి ఎటువంటి ఇబ్బందులు పడకుండా టెక్నాలజీ చేస్తున్నాము. కొత్త యాప్ను కూడా అందుబాటులోకి తీసుకున్నాం. యాప్ ద్వారా రైల్వే స్టేషన్లో కావచ్చు, దాంతోపాటు బస్ స్టాండ్లో దిగే ప్రతి భక్తుడు ఎక్కడి నుంచి ఏ మార్గంలోకి వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, లడ్డూ విక్రయ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి దానికి కూడా పూర్తి డేటాను అందులో ఉంటుంది. టెక్నాలజీని కూడా ప్రజలు యూజ్ చేసుకోవాలి. ఈసారి కుంకుమ పూజ కావచ్చు, 500 రూపాయల టికెట్లు కావచ్చు, అన్నీ కూడా 500 రూపాయల టికెట్లు రద్దు చేయడం, దాన్ని 300, 100 రూపాయలకే మార్చడం జరిగింది. కుంకుమ పూజకు సంబంధించి కూడా ధరలు తగ్గించాం. ఖచ్చితంగా ఈసారి సీఎం గారి సూచన మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతున్నట్టుగా ఈవో సీనా నాయక్ గారు స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, CT 24/7 విజయవాడ నుంచి.